ఈ రోజు మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి SMAM కింద అగ్రికల్చరల్ మెకనైజేషన్ ప్రోగ్రామ్ అంటే మనకి వ్యవసాయంలో యంత్రీకరణ కోసం ప్రభుత్వం మనకి మన జిల్లాకి 2 కోట్లు అనేది శాంక్షన్ చేశారు. దీనికి సంబంధించి మనము బెనిఫిషరీస్ లిస్ట్ అనేది మనము కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో దీనిలో మనకి రకరకాల ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్రాక్టర్తో డ్రా చేసే ఇంప్లిమెంట్స్ అంటే నాగళ్ళు, అలానే విత్తనాలు వేయడానికి ఉపయోగించే టూల్స్, స్ప్రేయర్స్, పవర్ వీడర్స్, థ్రెషర్స్, నూర్పిడి యంత్రాలు, మినీ రైస్ మిల్స్, పవర్ టిల్లర్స్, ఇవన్నీ కూడా మనకి మినీ ట్రాక్టర్స్, ఇవన్నీ కూడా మనకి ఈ శాంక్షన్లో అప్రూవ్ అయ్యి ఉన్నాయి. సో మనకి ఈ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో బెనిఫిషరీస్, ఎవరికైతే మెకనైజేషన్ కోసం కావాలని కోరుకుంటున్నారో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ ఎన్ని డేస్ కలెక్ట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్? నెక్స్ట్ రానున్న 15 రోజులు కూడా మీరు అప్లికేషన్స్ కానీ మీరు సబ్మిట్ చేసినట్లయితే ఎవరైతే ఎక్కువ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకున్న ఎకరేజ్ బట్టి, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి, పవర్టీ స్టేటస్ బట్టి ప్రయారిటైజ్ చేసేసి వాళ్ళకి యంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరికీ ఓపెన్, అందరు కూడా అప్లికేషన్స్ చేసుకోవాలి. ఎటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎటువంటి పక్షపాతాలు, రెఫరెన్సెస్ లేకుండా దీనికి ఎవరికైతే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఉన్నారో వాళ్ళకే ఇస్తాము. దీనికి ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం అదే. చాలాసార్లు అవగాహన లేకుండా ఎవరికైతే 2-3కి అవగాహన ఉండి వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మాత్రమే పైకి వస్తున్నాయి. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే కావాలో అందరూ దరఖాస్తు చేసుకోగలరు. దానికి మనకి ఉన్న నెంబర్స్ పరిమితి ప్రకారం వాళ్ళకి మనం శాంక్షన్ చేస్తాము. దీన్ని యూజ్ చేసుకుని మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మనం కెమికల్ ఫ్రీగా చేస్తున్నాము, ఆర్గానికల్లీ మెథడ్లో చేస్తున్నాము. కానీ మనం ఇన్పుట్స్ అనేది ఇలా మెకనైజ్డ్ ప్రాసెస్లో చేసుకోవడం జరిగితే మనకి ఈల్డ్ అనేది ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. మనకి అందరికీ నమస్కారం. మనకి రాష్ట్రంలో లాస్ట్ 4-5 రోజులుగా ఈ పెట్రోల్ అండ్ డీజిల్ కొరత ఇష్యూ మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలానే ఆల్ OMCs, BPCL కానీ, HPCL కానీ, IOCL కానీ అందరూ కోఆర్డినేషన్తో సప్లై డిమాండ్ ఇష్యూ రాకుండా కోఆర్డినేషన్ చేయడం జరిగింది. మన ఏఎస్ఆర్ జిల్లాలో కూడా 3 స్టాక్ పాయింట్స్ డ్రైఅవుట్స్ అనేవి నోటీస్ చేయడం జరిగింది. ఇవి మనకి వెంటనే ఇండెంట్ ప్లేస్ చేయించి సత్వరంగా వాటిని పైకి మొబిలైజ్ చేసి ఇప్పుడు 0 డ్రైఅవుట్స్ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు డ్రైఅవుట్స్ లేవు. అలానే నెక్స్ట్ 24 అవర్స్లో 48 అవర్స్లో డ్రైఅవుట్స్ ఎక్కడైతే అవ్వబోతున్నాయో అవి కూడా మానిటర్ చేసుకుని వాళ్ళని మోటివేట్ చేసి అడ్వాన్స్గా ఇండెంట్ పెట్టిస్తున్నాము. గతంలో క్రెడిట్, నాన్ క్రెడిట్ ఈ మెకానిజం వల్ల మనకు కొంచెం ఇండెంట్స్ స్లో అయినా కూడా ప్రస్తుతం స్ట్రీమ్ లైన్ అయ్యింది. అందరు సప్లయర్స్ కూడా వాళ్ళకి కావాల్సినంత రిక్వైర్మెంట్ ప్రకారం టైంకి పెట్టుకుంటున్నారు. మనం డ్యూటీస్ వేసి తహసీల్దార్, పోలీసులు వీళ్ళని కూడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా, అలానే బాటిల్లో, కంటైనర్లో పెట్టకుండా కూడా మనము చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలు కూడా ఎక్కడైనా లాంటివి నోటీస్ చేస్తే వెంటనే అక్కడ లోకల్గా మనకి టాస్క్ ఫోర్స్ ఏవైతే తిరుగుతున్నారో వాళ్ళకి తెలియజేయగలరు. ఇంకొక ఇష్యూ ఏదైతే మనకి ఇండస్ట్రియల్గా అని నోటీస్ చేశారు, రోడ్స్, ప్రభుత్వ పథకాలకి ఎక్కడైతే మనకి డీజిల్ కొరత ఏర్పడుతుందో దానికి కూడా మనకి సెపరేటెడ్ అలొకేషన్, సెపరేటెడ్ పెట్రోల్ బంక్ అలొకేషన్ కోసం మనము చర్యలు తీసుకుంటున్నాము. ఇది కూడా మనకి ఎటువంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ, హైవే కానీ, రైల్వేస్ వర్క్స్ కానీ ఆగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎనీ పెట్రోల్ పంప్, ఎనీ ఫ్యూయల్ స్టేషన్, ఇఫ్ ఎనీ ఇష్యూ ఈస్ దేర్, ఇట్ ఈస్ కంప్లీట్లీ బీయింగ్ మానిటర్డ్. అక్కడ ఇమీడియట్గా చర్యలు తీసుకుని మాక్సిమం 2-3 అవర్స్లో అక్కడ స్టాక్ అనేది ఫిల్ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోండి. హోర్డింగ్ చేసుకోకండి. మళ్ళీ దొరకదో అని చెప్పేసి 2-3 సార్లు 4-5 సార్లు కలెక్ట్ చేసుకొని పెట్టుకోకండి. We have sufficient supply and no disruptions are expected. Thank you.